ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరద బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. తమ స్థాయికి తగ్గట్లు సాయం అందిస్తున్నారు. ఆపత్కాల సమయంలో అండగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరదలపై స్పందించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన పింఛన్ నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆయన కుమారుడు హర్షవర్ధన్ 2.5 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. నందమూరి కుటుంబం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాలకు 1 కోటి రూపాయల చొప్పున సాయం అందించారు. తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఖమ్మం వరద ముంపు బాధితులకు తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులు ఒకరోజు వేతనం 100 కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా వరద సహాయ నిధికి ఇస్తున్నారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లు తయారు చేసి పంపుతున్నారు. దివిస్ మురళి అక్షయ పాత్ర ద్వారా రోజుకు 1.70 లక్షల మందికి ఆహారం అందించాలని నిర్ణయించారు. ఎంతమంది నష్టపోయారో తమ ఇంటి పెద్దలను కానివ్వండి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా జరిగింది. ఇప్పటికీ మనం విజయవాడ ఖమ్మం చూసుకున్నట్టయితే సగానికి పైగా వరద నీటిలో మునిగిపోయాయి. సో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళ ఇల్లు ఇంకా వరద ముంపునకు గురై వరదలోనే ఆ నీళ్ళలోనే మునిగి ఉండడం, వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి వాళ్ళు ఎంత దుఃఖిస్తున్నారో అది హృదయ విదారకంగా ఉంది. అది మనందరం చూస్తున్నాము. సో మనం ఇటు ఖమ్మం పరిస్థితి చూసుకున్నా అలాగే ఉంది, అటు విజయవాడ పరిస్థితి చూసుకున్నా అలాగే ఉంది. సో ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది. బట్ ఇక్కడ మనం చేసేది ఏంటి? ఈ వానలు, ఈ వరదలు, ఈ బిభత్సం, ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే మన గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది మానవుల తప్పిదం అనే చెప్పొచ్చు. సో అదేలాగంటే కొండ ప్రాంతాలలో ఇల్లు కట్టుకోవడము, అనుమతులు లేని ప్లేసెస్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడము, చెట్లను నరికివేయడము, గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా అని చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల మనం చేసుకున్నదే. సో సంవత్సరం అంతా కురవాల్సిన వర్షం కూడా కొన్ని ప్రదేశాల్లో 1-2 రోజుల్లో కురిసి ఇంత బీభత్సం అయితే సృష్టించింది. సో వరద బాధితులకైతే ఆయా రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే వరద బాధితులకు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. సో అవి వరద బాధితులను తరలించే ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాయి, ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. అలాగే మన తెలంగాణ, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సో వరద బాధితులకు ఆహారం కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, సో అన్నీ ఇస్తున్నారు. వాళ్ళకి నిత్యావసర సరుకులు, అలాగే ఆహారం, ఇవన్నీ కూడా వరద బాధితులకు డ్రోన్ల సహాయంతో, అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్న ప్రాంతాలకు కూడా మనం చూసుకున్నట్టయితే డ్రోన్ల సహాయంతో అయితే ఇవన్నిటిని కూడా సమకూరుస్తున్నారు. ఈ వరద బాధితులకి ఈ ప్రభుత్వాలే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విరాళాలు కూడా ప్రకటిస్తున్నారు. ఫండ్స్ రూపంలో అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అయితే అందిస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనకు తోచిన తన తాహతుకు తగ్గట్టుగా, తన స్థాయికి తగినట్టుగా విరాళం అయితే అందించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి. అలాగే మనం జూనియర్ ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా సో తెలంగాణకి 50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు చొప్పున 1 కోటి రూపాయలు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళం అయితే ప్రకటించారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలను చూస్తే హృదయ విదారకంగా ఉందని అయితే ఎన్టీఆర్ పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్పుకునేటటువంటి హీరో విశ్వక్సేన్ కూడా ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన నెక్స్ట్ కొద్దిసేపట్లోనే 2 రాష్ట్రాల్లో కూడా 5 లక్షలు చొప్పున 10 లక్షల రూపాయలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే అందించారు. అలాగే తీన్మార్ మల్లన్న తన నెల జీతాన్ని ఖమ్మం వరద బాధితులు, అంటే ఖమ్మం సహాయ నిధికి అయితే అందించారు, ముఖ్యమంత్రి సహాయ నిధికి. సో మనం ఇలా చూసుకున్నట్టయితే పలువురు ప్రముఖులు తమ స్థాయికి తగినట్టుగా విరాళాలు అయితే అందిస్తున్నారు. సో ఈ వీళ్ళే కాకుండా మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో గౌట్ ఎంప్లాయీస్, వాళ్ళ 1 డే శాలరీ, సో వాళ్ళ 1 డే శాలరీ మొత్తం కూడా ఈ వరద బాధితులకి విరాళంగా ఇచ్చేస్తున్నారు. సో మహబూబాబాద్లో రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి ఈ 103 కోట్లు, అంటే ఈ తెలంగాణ ఎంప్లాయీస్ 1 డే శాలరీ టోటల్ వీళ్ళ శాలరీ వచ్చేసరికి 103 కోట్ల వరకు వస్తుంది. ఈ 103 కోట్ల చెక్ని సీఎం రేవంత్ రెడ్డిని మహబూబాబాద్లో కలిసి చెక్ అందజేయనున్నారు. సో చూడాలి, ఇంకా వీళ్ళని చూసి ఇంకొంతమంది ప్రముఖులు, ఇంకొంతమంది రాజకీయ నాయకులు తమ విరాళాలు అందజేస్తారు. సో ఎన్ని విరాళాలు అందించినా కూడా ఈ ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మనం తీర్చడం అయితే కుదరదు. బట్ అవి హెల్పింగ్ అని చెప్పొచ్చు. సో ఇంకొంతమంది ముందుకు రావాలని దీని ద్వారా మనం కోరుకుంటున్నాం.